గ్రేటర్ ఈజ్ బ్యూటిఫుల్. మహానగరంలో కొత్త అందాల లోకం కనువిందు చేయబోతోంది. వరల్డ్ టాప్ సిటీస్ లో మేటిగా సింగపూర్, న్యూయార్క్ కి ధీటుగా జీహెచ్ఎంసీలో మార్క్ మొదలైపోయింది. తగ్గేదేలే. బ్యూటిఫికేషన్ లో మనం ఇంటర్నేషనల్ లెవెల్ అంటోంది శంషేర్ శేర్లింగంపల్లి. సర్కార్ సంకల్పమే బలంగా జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి బలగం ఆవిష్కరించిన ఒక దృశ్య కావ్యం గురించి చెప్పతరమా? ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ప్రధాన కూడళ్ల రూపురేఖల్ని మార్చిన తీరు చూస్తుంటే ముందు ఆశ్చర్యమేస్తుంది. ఆ తరువాత దృశ్య సందేశం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. దక్కన్ కా దడ్కన్, మినీ ఇండియా. दुनिया में सिंगल पेस. हमारा हैदराबाद महान. ग्रेटर हैदराबाद, द गेट ऑफ ग्लोबल इनोवेशंस. న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు హైదరాబాదే బిగ్ న్యూస్. మార్క్ ఇంటర్నేషనల్ లెవెల్. మీరు దుబాయ్ని చూసి ఉండొచ్చు, సింగపూర్ చూసి ఉండొచ్చు, న్యూయార్క్ చూసి ఉండొచ్చు. వానన్నిటికంటే ఒక అద్భుతమైన నగరాన్ని బ్యాగర్ కంచెన అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు శంషేర్ శేర్లింగంపల్లిలో తెలంగాణ ట్రెడిషనల్ గేమ్స్. సీఎం గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఈ సిటీని ఇక్కడికి మనకు మేజర్గా ఎస్పెషల్లీ శేర్లింగంపల్లి జోన్ ఏంటంటే జస్ట్ మినీ ఇండియా. అన్ని ఇతర కంట్రీల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, విఐపీస్ వస్తూ ఉంటారు. ఈ ఏరియాలో మన యొక్క కల్చర్ అనేది ప్రతిబింబించాలి. అందుకొరకే మేము ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క థీమ్ని సెలెక్ట్ చేసుకొని మనము ఈ పెయింటింగ్స్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ విలేజ్ కల్చర్ నుంచి సిటీ టెక్నాలజీ కల్చర్ వరకు అన్ని రకాల థీమ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎస్, హైదరాబాద్ అంటే తెలంగాణ గుండె చప్పుడు. హైదరాబాద్ అంటే మినీ ఇండియా. స్వచ్ఛమైన తెలంగాణ సంస్కృతి, అచ్చమైన భారతీయతకు వేదిక ఈ దక్కన్ పీఠిక. అభివృద్ధి పథం సహా సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా, దేశ విదేశాలు సలాం కొట్టేలా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఆ దిశగా సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ఘనచరితను, పల్లె సంస్కృతిని, ఐక్యమత్యాన్ని, భారతీయతను చాటి చెప్తూ దృశ్య కావ్యంగా కనువిందు చేస్తుంది శంషేర్ శేర్లింగంపల్లి. క్లీన్ అండ్ గ్రీన్ తో పాటు హైదరాబాద్ అభివృద్ధిలో తెలంగాణ సంస్కృతి, భారతీయత ప్రతిబింబించాలన్న సీఎం రేవంత్ రెడ్డి విజన్ మహానగరానికి ఇలా సరికొత్త శోభనిస్తోంది. శేర్లింగంపల్లి ఇప్పుడు శంషేర్ శేర్లింగంపల్లిలా మారింది. ఎక్కడో అడవిలో ఉండాల్సినటువంటి పులులు, సింహాలు, చిరుతపులులు, విషసర్పాలు, కొండ చిలువలు, అనుకొండలు, రకరకాల పక్షులు, జంతువులు ఇప్పుడు సాక్షాత్తు హైటెక్ సిటీలో కొలువుదీరాయి. శేర్లింగంపల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 ఈ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా కొలువుదీరాయి. నిజంగా మన కళ్ళనే మనం నమ్మలేనంత నిజంగా ఉన్నాయి. అవేంటో మీకు టీవీ9 ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో. ఒకసారి వెళ్ళి చూద్దాం. రాళ్లు కూడా ఇలా జీవకారుణ్యానికి ఆనువాళ్లుగా మారాయి. అడవి అర్బన్లోకి వచ్చిందా అనేలా జంతుజాలం శిలాజాలంగా కనువిందు చేస్తోంది శేర్లింగంపల్లిలో. ఇక అద్భుత దృశ్యం చూడండి, అచ్చరవందాల్సిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు గురు,
ఇది 100% ఆర్ట్. మన చిత్రకారుల ప్రతిభకు అద్దం పట్టే పెయింటింగ్స్తో హైదరాబాద్ లుక్ ఇప్పుడు మరో లెవెల్. అంతేనా? ఆకాశమంత ఆనందాన్నిచ్చే తళుక్కుమనే నక్షత్రాలను చూడాలంటే చలో షేర్లింగంపల్లి. జై జవాన్ జై కిసాన్. తెలంగాణ పల్లె సంస్కృతితో పాటు మన గ్రేట్ భారత ఆర్మీ గొప్పదనాన్ని చాటి చెప్పేలా చిత్రీకరించిన ఈ దృశ్యాలు పిల్లల్నే కాదు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. మువ్వెన్న జెండాలతో జవాన్ల వీరోచిత ఘట్టాలను చూస్తే మనసారా సెల్యూట్ కొట్టాల్సిందే ఎవరైనా. అన్ని ఆర్మీ బొమ్మలు ఉన్నాయి, అన్నీ బాగా కంఫర్టబుల్గా కనపడుతున్నాయి, అన్ని అట్రాక్షనబుల్గా ఉన్నాయి. అందరికి పిల్లలకి నాలెడ్జీ బాగా వస్తాయి దీనివల్ల. గతంలో ఫ్లైఓవర్లు వేసారు, ఇప్పుడు ఇల్లు డెవలప్ చేస్తున్నారు, దాన్ని ఇంకా బాగుంది. అంతేనా? బస్సులోనో కారులోనో ఆటోలోనో వెళ్తూ ఒక్కసారి ఫ్లైఓవర్ వాల్ను చూస్తే నిరాశలో ఉన్న వాళ్లకు లైఫ్ లైన్ దొరకడం ఖాయం. నెవర్ గివ్ అప్. బాధపడితే బాధలు తీరవ సోదరా, పోరాడు, సాధించు అనేలా స్ఫూర్తి మంత్రాలున్నాయి ఇక్కడ. హైదరాబాద్ అంటే మినీ ఇండియా. ఇప్పుడు షేర్లింగంపల్లి హైదరాబాద్కు రెప్లికాగా మారింది. జంట నగరాల్లో ఏ మార్కెట్లు ఉన్నాయో, ఎలాంటి దర్శనీయ స్థలాలున్నాయో తెలుసుకోవాలనుకునే వారికి షేర్లింగంపల్లిలో ఈ దృశ్యాలే ఒక గైడ్ మరి. హైదరాబాద్ మాతృ హృదయానికి నిదర్శనం ఈ దృశ్యం. ఆత్మీయంగా స్వాగతిస్తున్న అభయహస్తాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ప్యూరిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఇన్ యాక్షన్. అందుకు నిదర్శనమే షేర్లింగంపల్లి సుందర నగరం. ప్రతి ఫ్రేమ్లో సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం ప్రతిబింబిస్తోంది. అక్కడ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, జంక్షన్లలో వెలిసిన పెయింటింగ్లు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నాయి. తమ ఆర్ట్ మాత్రమే కాదు, మంచి అవకాశాన్ని కల్పించిన అధికారుల హార్ట్ ఈజ్ బ్యూటిఫుల్ అంటున్నారు కళాకారులు. షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, ఎల్బీ నగర్ ఇలా గ్రేటర్ వ్యాప్తంగా 225 చోట్ల మిషన్ బ్యూటిఫికేషన్ స్పీడ్ అందుకుంది. ప్రతి దృశ్యం ఒక సుందర కావ్యం. షేర్లింగంపల్లి షంషేర్లా దూసుకుపోవడం వెనుక కర్త, కర్మ, క్రియ, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి అండ్ టీం కృషి కూడా స్ఫూర్తి సంతకమే. మేడ్ ఇన్ హైదరాబాద్ అంటే అర్థమేంటో వివరించేలా కాదు కళ్లకు కట్టేలా షేర్లింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సుందరీకరణలో ముందడుగులో ఉంది. హైదరాబాద్ను న్యూయార్క్ ధీటుగా అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి అద్దం పడుతోంది మిషన్ జీహెచ్ఎంసీ బ్యూటిఫికేషన్. షేర్లింగంపల్లిలో సుందరీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ప్రధాన కూడళ్లలో ఎక్కడ చూడు కనువిందు చేసే దృశ్యాలతో షేర్లింగంపల్లి కలర్ఫుల్ గా మారింది. షేర్లింగంపల్లిలో ఈ మార్క్ వెనుక జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిది కీలక రోల్. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పాన్ని సాకారం చేసేలా మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా పర్యావరణ నిపుణుల సూచనలతో షేర్లింగంపల్లి సుందరీకరణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారాయన. ప్రజల్లో స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా ఈ మిషన్ను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి. ఉపేందర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ స్పెషల్గా చూసుకుంటే హైటెక్ సిటీలో డిఫరెంట్ వైవిధ్యం కనిపిస్తుంది. పెయింటింగ్లో కావచ్చు, ఎందుకు పనికిరాని బండలు కావచ్చు, కాన్సెప్ట్ ఎలా వచ్చింది? విలేజ్లో మనం చిన్నప్పుడు ఆడుకుంటున్నటువంటి ప్రతి ఆటలు ఒక థీమ్గా, అదేవిధంగా మన రైతులు వ్యవసాయం, మన పల్లె ప్రకృతికి సంబంధించినటువంటి థీమ్ ఒకటి, అదేవిధంగా మనకి బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి థీమ్స్, అదేవిధంగా మనకి టెక్నాలజీలో ఫ్యూచర్ టెక్నాలజీ ఏ విధంగా ఉండబోతుంది, ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ రకంగా మనం ఉండబోతున్నాం, మనము అదొక థీమ్గా మనం తీసుకోవడం జరిగింది. హైటెక్ సిటీ హంగులు అందరికీ తెలిసిందే. బహుళ అంతస్తులు ఒక లెక్క, ఇప్పుడు సిలికాన్ వ్యాన్లో స్ఫూర్తి చిత్రాలు మరో లెక్క. టెక్నోక్రాట్స్కు సరికొత్త ఉత్తేజం, ఉత్సాహం ఇచ్చేలా షేర్లింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ హైటెక్ సిటీలో సరికొత్త స్ఫూర్తిని నింపుతోంది. అందరికీ స్ఫూర్తి కలిగే విధంగా ఇక్కడ హైటెక్లో ఉన్నటువంటి అందరు సాఫ్ట్వేర్ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అందరికి కూడా స్ఫూర్తి కలిగే విధంగా మనకి ఒక మేజర్గా సక్సెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి సక్సెస్ పీపుల్ వాళ్ళ యొక్క ఈచ్ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆ థీమ్ బేస్డ్ కూడా ఒక ఏరియాలో మనం సెలెక్ట్ చేసుకొని మనము ఈ పెయింటింగ్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంటుంది. ట్రాఫిక్ కోసం తప్ప ఎందుకు పనికిరావు అనుకున్న ఫ్లైఓవర్ గోడలు, పిల్లర్లు తెలంగాణ సంస్కృతికి, భారతీయతకు కాన్వాస్గా మారాయి. ఇప్పుడు ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది.
పచ్చదనాన్ని పశుపక్ష్యాదులను కాపాడుకుంటేనే మానవాళికి మనుగడ ఉంటుంది. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడం అంటే మన భావితరాలను మనం సంరక్షించుకోవడం. ఈ అద్భుత చిత్రాలు సభ్య సమాజానికి ఇచ్చే సందేశాలు ఇవే. పిల్లలైనా పెద్దలైనా, ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఏ దేశం వాళ్ళొచ్చినా మన ఘనతను, మన చరితను కళ్లకు కట్టే అద్భుత దృశ్యాలివి. భాషలు ఏవైతేనేం, వీటిని చూస్తే అందరికీ స్ఫూరించే భావం ఒక్కటే. అదే ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అనేలా స్ఫూర్తి నింపుతున్నాయి ఈ చిత్తరువులు. ఎందరో కళాకారులకు ఉపాధినిస్తోంది మిషన్ బ్యూటిఫికేషన్. హైదరాబాద్ బ్యూటిఫికేషన్ ప్రాసెస్ మీద మాకు వచ్చిన కాన్సెప్ట్ వచ్చేసి 3D యానిమల్స్ అండ్ సబ్జెక్ట్స్ సార్. సో ఇక్కడ మేము కాజాగూడ దగ్గర చేస్తున్నాము. యాజ్ స్టోన్స్ బట్టి, ఆ షేప్ని బట్టి అక్కడ ఆ యానిమల్ వచ్చేటట్టు ఆర్ట్ వర్క్ చేస్తున్నాం సార్. సో మా టీం మొత్తం ఒక 1.5 month నుంచి చేస్తున్నాం సార్ ఇక్కడ. సో ఇది అవుతుంది సార్. సో ఇది మాకు జోనల్ కమిషనర్ వాళ్ళు ఈ ఛాన్స్ ఇచ్చారు సార్, షేర్లింగంపల్లి జోన్ నుంచి. సో మున్సిపల్ వాళ్ళందరూ ఐడియాస్ వాళ్ళు షేర్ చేసుకుని ఆ డిస్కషన్తో ఇది అవుతుంది సార్. తోటి ఆర్టిస్టులకు చాలా మందికి వర్క్ వచ్చింది సార్ ఈ బ్యూటిఫికేషన్ వల్ల. దానికి మేము జిహెచ్ఎంసీ వాళ్ళకి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాం. అండ్ మోస్ట్లీ చాలా బాగా అనిపిస్తుంది సార్ ఈ ఫీల్డ్. లైక్ అవుట్ స్పేస్లో మాకు ఒక ఎగ్జిబిట్ చేసుకోవడానికి, మా స్కిల్ ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చినందుకు చాలా బాగా అనిపిస్తుంది సార్. హైటెక్ సిటీ థీమ్ వచ్చేసి ఇదంతా ఏఐ రిలేటెడ్ సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ థీమ్ ఇది. దీంట్లో ఇప్పుడు రాబోయే తరాలకి ఫ్యూచరిస్టిక్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఎట్లుంటాయి అనేది ముందే ఇంట్రడ్యూస్ చేయడం కోసం నేను తీసుకున్న సబ్జెక్ట్లో మొత్తం డిజిటల్ గ్రేడియంట్ టైప్ ఆఫ్ కలర్ స్కీమ్స్తోని డిజిటల్ సర్క్యూట్స్, డిజిటల్ టెక్నాలజీ సర్క్యూట్స్, కంప్లీట్గా ఫ్యూచరిస్టిక్ వెహికల్స్ ఫ్యూచర్లో ఎట్లుంటాయి, మళ్ళీ రోబోటిక్ లైఫ్ స్టైల్, రోబోట్స్తో మనకు అనుబంధాలు ఎట్లుంటాయి అనే దాని మీద కంప్లీట్గా థీమ్ తీసుకోవడం జరిగింది. ఫ్యూచర్ను బేస్ చేసుకొని బుల్లెట్ ట్రైన్ కూడా సర్వీస్ కూడా రాబోయే రోజులలో వచ్చేలాగా నేను ముందు ఊహించుకొని చేయడం జరిగింది. దీంట్లో కొత్తగూడ ఇండియన్ ఆర్మీ లైఫ్ స్టోరీ గురించి, హైటెక్ సిటీ అండర్ పాస్ హైదరాబాద్, బజార్స్ ఆఫ్ హైదరాబాద్, కొత్తగూడ ఫ్లైఓవర్ వచ్చి అడ్వెంచర్, ట్రావెల్ అండ్ అడ్వెంచర్ థీమ్. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని నినదించిన వీరులు, స్వాతంత్ర్య యోధులు, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను నిలబెట్టిన క్రీడాకారుల విజయ సంతకాలు యువతకు కొత్త స్ఫూర్తినిస్తున్నాయి. ఇలా నాడు నేడు గ్రేటర్ హైదరాబాద్ ముఖ చిత్రంలో 360 degreesలో మార్పు మార్క్. గొళ్ళెం మరిచి తాళం వేస్తే ఎట్టా ఉంటదో గతంలో ఫ్లైఓవర్ల పరిస్థితి అట్టా ఉండేది. చూడ్డానికి వెహికల్స్ సందడి సందడి, పైన వాహనాల మోత, కింద అసాంఘిక కార్యక్రమాల రోత. ఏ ఫ్లైఓవర్ కింద చూసినా మినీ సైజ్ డంపింగ్ యార్డ్ లాంటి సీన్లే. ఇక ఫ్లైఓవర్ గోడల పొడవుతా వాల్ పోస్టర్లు, పిచ్చిరాతలు, చీకటి పడితే మందుబాబుల సిట్టింగ్. ఫ్లైఓవర్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన వైనాలు ఎన్నెన్నో. ఇప్పుడు అలా కాదు, మార్పు మొదలైంది. మార్పు మార్క్ ఇలా స్పష్టంగా కనిపిస్తుంది. కనువిందు చేయడమే కాదు, ఆలోచింపచేస్తుంది కూడా. మరి పెయింటింగ్స్ సూపర్ సే ఊపర్, సంకల్పం, సందేశం గొప్పవి, అందులో సందేహం లేదు. మరి మన్నిక మాటేంటి? కలర్ఫుల్ పెయింటింగ్ చాలా కలర్ఫుల్గా అయితే తీర్చిదిద్దుతున్నారు. బట్ ఎంతకాలం ఉండే అవకాశం ఉంది? కొంతమంది వర్షం వస్తే పోతుందా ఆ టైప్ కలర్స్ ఎట్లాంటివి యూజ్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది, ఎంతకాలం పాటు మీరు చేయాలనుకుంటున్నారు? అంటే మనకి ఇది ఆర్టిస్టిక్ పెయింటింగ్స్ మనకి ఎట్లా పేడ్ కాకుండా ఉంటే మనం ఓన్లీ జస్ట్ ఎయిర్, మన డస్ట్ పొల్యూషన్ ఉన్నప్పుడు మనం క్లీన్ చేసుకోవటం, తర్వాత వాటర్తో క్లీన్ చేసుకునే విధంగా మనం చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం మనకి అన్ని పెయింటింగ్స్ అన్నీ కూడా పబ్లిక్ కూడా అందరూ కూడా చూస్తున్నారు. అది చాలా మంది కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వేల కిలోమీటర్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. పర్యావరణాన్ని రక్షించుకోవాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రయత్నం ఇప్పుడు ఇలా పరుగులు తీస్తోంది. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించడం సహా క్లీన్ అండ్ గ్రీన్ లైన్స్ ను మరింత పటిష్టం చేసేందుకు మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ సుందరీకరణ కోసం 149 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ నిధులతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే 225 చోట్ల ఇలా బ్యూటిఫికేషన్ కనువిందు చేస్తోంది. ఇది మనకు మేజర్గా ఆనరబుల్ సీఎం గారు సిటీని అంటే మనం ఇంటర్నేషనల్ స్థాయిలో మనకు తీర్చిదిద్దాల మనము చేయాలనే ఉద్దేశంతో
ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ఉంది కాబట్టి వారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా మా పై అధికారుల యొక్క ఆదేశాలకు అనుకూలంగా ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధుల అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. మీరైతే బాగా తీర్చిదిద్దున్నారు. ఈ జోనల్ మొత్తం కూడా గతంలో కన్నా భిన్నంగా చాలా అందంగా కనిపిస్తుంది. ఓకే, బట్ మీరు ఈ ఒక్కో చోట ఒక్కో థీమ్ని ఎంచుకున్నారు. దీనివల్ల పబ్లిక్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు? అంటే మనము పల్లెల్లో ఉన్నటువంటి మనం ఆ గుర్తులు ఆ కల్చర్ని మనం రిఫ్లెక్ట్ అయ్యే విధంగా, తర్వాత టెక్నాలజీ ఇవన్నీ కూడా మనము ప్రతిబింబించి ఉండే విధంగా, తర్వాత స్ఫూర్తి ప్రకృతిని మనము చేసే విధంగా, ప్రకృతి మనము ఎట్లా మనము డెవలప్మెంట్ చేయాలి, ప్రకృతిని ఎట్లా కాపాడాలి అనే విధంగా, తర్వాత మనం వాళ్ళ ద్వారా అంటే మనకు ముందు సక్సెస్ అయినటువంటి పీపుల్ని వాళ్ళ ద్వారా స్ఫూర్తి పొంది మనం కూడా ఎంతో సక్సెస్ అయ్యే విధంగా, దోహదపడే విధంగా ఉండే విధంగా మనము డిఫరెంట్ థీమ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని పెయింటింగ్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కమిషనర్ గారు. సో మొత్తం ఏదైతే హైదరాబాద్ నగరం గతం కన్నా భిన్నంగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ చూసుకుంటే హైటెక్ సిటీ శేర్లింగంపల్లి జోన్లో మాత్రం జీవ వైద్యానికి ప్రతిబింబించేలా చిత్రకళా రూపాలు రూపొందుతున్నాయి. ఎందుకు పనికిరావన్న రాతిగుండ్లకు కూడా ప్రాణం పోసు జంతువులు ఆకృతులతో తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ హైదరాబాద్లకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా అందంగా తీర్చిదిద్దుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగా ముందుకు కదులుతున్నామని చెప్తున్నారు ఇక్కడ అధికారులు. కెమెరా పర్సన్ టి శ్రీనివాస్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్కు సరికొత్త లుక్. ఓవైపు అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా, పోటీగా అభివృద్ధి పథం. మరోవైపు సంస్కృతి, పర్యావరణ పరిరక్షణపై స్ఫూర్తి నింపేలా సుందరీకరణ. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 6 జోన్లు, 30 సర్కిల్స్ కలిగి ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మార్క్ ఇలా స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్లైఓవర్స్, అండర్ పాస్ల రూపురేఖలను మార్చడం సహా మినీ పార్క్, మినీ గ్రౌండ్స్ను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది జీహెచ్ఎంసీ. శేర్లింగంపల్లి షంషేర్లా మన ఘనతను చాటుతోంది. ఇదే విధంగా ఇక గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సుందరీకరణ స్పీడ్ అందుకుంది. ప్రభుత్వ సంకల్పం, కళాకారులు, అధికారుల కృషికి మాత్రమే కాదు, ఈ దృశ్యాలు మన ఘన చరిత్రకు ఆనవాళ్లు. చూసి ఆనందించడం మాత్రమే కాదు, దృశ్య సందేశం స్ఫూర్తిగా స్వచ్ఛ హైదరాబాద్ కోసం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం మనందరి విధి. ఏ హీ హై దక్కన్ కా నిషాన్, సలాం హైదరాబాద్.